సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఈ రోజు ఈ వీడియోలో టూ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ రోజు ఎస్ఎస్సీ అయితే ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్ చేసింది. సో ఈ కీ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కలిపి మనకి ప్రిలిమ్స్ ఇస్తాడు కదా, అట్లాంటిది. సో ఆ ఫైనల్ ఆన్సర్ కి చెక్ చేసుకున్న తర్వాత అయితే ఈ స్కామ్ మిస్టరీ అయితే రివీల్ అయింది. సో మనం వరకు స్కామ్ గురించి మాట్లాడుకున్నాం కదా, యూట్యూబ్ ఛానల్లో చాలా ప్రొటెస్టులు జరిగాయి. అలాగే టెలిగ్రామ్, అలాగే ట్విట్టర్, వీటిలో చాలా వరకు క్యాంపెయిన్స్ కూడా చేశారు ఈ స్కామ్ గురించి. సో ఈ స్కామ్ లేదంటే ఏంటనేది ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్ అయిన తర్వాత అయితే తెలిసింది. సో మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సెకండ్ థింగ్ వచ్చేసి మన ఛానల్ గురించి మాట్లాడతాను. ఛానల్‌లో అయితే ఇంపార్టెంట్ మెటీరియల్స్ అప్‌లోడ్ చేస్తున్నాం. సో మీరు పే చేయ అవసరం లేకుండా సో మీరు ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, మన ఛానల్ నేమ్ అనేది ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఈ 2 థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో అయితే చాలా షార్ట్ ఉంటుంది. మిస్ అవ్వకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో గైస్, మీకు ఒక 40-50 మినిట్స్ బ్యాక్ సీజీఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చే ఉంటుంది. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే, సో ఎగ్జామ్ అయితే రాస్తారు కదా, సో టైర్ 2 ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో, సో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏంటంటే ఈ నోటిఫికేషన్, సో వాళ్ళకి ఆన్సర్ కీ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ప్రిలిమ్స్ కి ఎట్లా అయితే కీ రిలీజ్ చేస్తారో అట్లానే మెయిన్స్ కి కూడా ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేశారు. సో ఆన్సర్ కీలో డేట్ ఇచ్చారు. సో 18th అంటే ఈ రోజు 6 నుంచి 17th 4 వరకు, ఈవినింగ్ 6 వరకు, 4th మంత్ 17 6 వరకు కూడా మనకి ఆన్సర్ కి మన లాగిన్ లో అవైలబిలిటీ ఉంటుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం కదా, సో ఆ లాగిన్ లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవరైనా చూసుకోవాలనుకునే వాళ్ళు మీరు లాగిన్ చేసి వెళ్ళి చూసుకోవచ్చు ఆన్సర్ కి. సో ఈ ఆన్సర్ కి చూసుకోవడం వల్ల చాలా మందికి స్కామ్ లాంటివి అనుకున్న వాళ్ళకి డౌట్ అయితే క్లియర్ అయింది. సో ఆ డౌట్ ఎట్లా క్లియర్ అయింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఆ డౌట్ ఏంటంటే ఏం లేదు. సపోజ్ మనకి ప్రిలిమ్స్ ఎట్లా అయితే షిఫ్ట్ లో కండక్ట్ చేస్తారో, మెయిన్స్ కూడా అట్లానే షిఫ్ట్ వైజ్ కండక్ట్ చేస్తారు కదా. సో అట్లా షిఫ్ట్ వైజ్ కండక్ట్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే, 18th షిఫ్ట్ జరిగినప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ లో 9 క్వశ్చన్లు 9 క్వశ్చన్స్, అలానే 20th షిఫ్ట్ జరిగినప్పుడు 10 క్వశ్చన్స్ 10 క్వశ్చన్లు రాంగ్ అయితే ఇచ్చారు. సో ఎట్లా అయితే మనకి 10th ఇంటర్ రాసేటప్పుడు మనకి ఒక క్వశ్చన్ రాంగ్ ఇస్తే జస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసి ఏం రాసినా సరే మనకి బోనస్ యాడ్ ఆన్ అని చెప్పి ఆ క్వశ్చన్స్ మార్క్స్ యాడ్ చేస్తారు కదా. సో అట్లనే మెయిన్స్ లో కూడా 18th డే జరిగినప్పుడు వచ్చిన షిఫ్ట్ లో 9 క్వశ్చన్స్ రాంగ్ వచ్చాయన్నారు కదా. సో 9 ఇంటూ 3 27 మార్క్స్. అట్లానే 20th జనవరి జరిగిన షిఫ్ట్ లో 10 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి కదా. సో 10 ఇంటూ 3 30 మార్క్స్. సో ఈ 27 మార్క్స్ అండ్ 30 మార్క్స్ ని వాళ్ళకి క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆయా షిఫ్ట్ లో, సో వాళ్ళకి డైరెక్ట్ గా అయితే అలాట్ చేస్తారు. సో ఈ రీజన్ వల్ల క్యాండిడేట్ స్కోర్ అయితే చాలా హ్యూజ్ గా పెరిగింది. 300 అనుకున్న వాళ్ళు 330, 350, 360 కూడా వెళ్ళిపోయారు. సో ఈ రీజన్ వల్లనే కట్ ఆఫ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. అండ్ ఇది కాకుండా యాడ్ ఆన్ దీనికి నార్మలైజేషన్ అంటే 30 మార్క్స్ ఈ బోనస్ యాడ్ అయితే ఇంకో 20 మార్క్స్ 30 మార్క్స్ నార్మలైజేషన్ యాడ్ అయ్యి దాదాపు 60 మార్క్స్ వరకు ఒక క్యాండిడేట్ ఈజీగా ఎగ్జామ్ రాసి ఏమీ చేయకుండా గెయిన్ చేశాడు. సో ఇట్లా జరగడం వల్ల ఐ మీన్ స్కోర్ పెరిగింది అమాంతం. స్కోర్ తో పాటు కట్ ఆఫ్ కూడా పెరిగిపోయింది. సో ఇది నేను చెప్పవసరం లేదు ఇంకా. సో ఎందుకు స్కోర్ పెరిగిపోయిందని, కానీ కొంతమంది 90 మార్క్స్ కూడా పెరిగినాయి అంటున్నారు. సో 90 మార్క్స్ 80 మార్క్స్ పెరిగినాయి అంటున్నారు, కానీ దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే లేదు. బట్ ఈ 60, 50 ఈ ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళకి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, ప్రూఫ్లు కూడా ఉన్నాయి. సో మనం ఇంకా కన్ఫర్మ్ చేయలేము. బట్ నార్మలైజేషన్ లో అయితే స్కామ్ జరిగిందని అంటున్నారు చాలా మంది. సో చూడాలి ఎస్ఎస్సీ అనేది ఎట్లా రెస్పాన్స్ అవుతుందో, ఈ నార్మలైజేషన్ అసలు ఎట్లా అలాట్ చేశారు అనేది, తిరిగి రిప్లై ఇస్తుందో లేదో అనేది అయితే మనం చూసుకోవాలి. సో బట్ బేసికలీ ఈ ఎస్ఎస్సీ చేస్తుంది చాలా తప్పు. సో మెయిన్స్ అనేది ఒక షిఫ్ట్ లో కండక్ట్ చేయడం వల్ల ఈ నార్మలైజేషన్ అనే దాన్ని అవాయిడ్ చేయొచ్చు ఖచ్చితంగా. సో అండ్ దీనివల్ల ఏంటంటే చాలా మంది కష్టపడ్డ ఆస్పిరెంట్స్ మార్కులు తగ్గిపోవడం, అసలు ఏమీ ప్రిపేర్ అవ్వకుండా వచ్చిన వాళ్ళకి ఈజీగా మార్క్స్ పెరిగిపోవడం వల్ల, సో కష్టపడి చదువుకున్న వాళ్ళకి జాబ్ రాలేదు. బట్ నార్మల్ తూతు మంత్రంగా ప్రిపేర్ అయిన వాళ్ళకి జాబ్ వచ్చేసాయి. సో ఇది చాలా బాధాకరంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే పాపం చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఏమీ మిగలలేదు. అలాగే ఏమీ చేయని వాళ్ళకి ఆల్మోస్ట్ ఏమీ చేయకుండా చేతిలో 60 మార్కులు పెడితే ఎలా ఉంటుందో, సో అట్లా ఉంది పరిస్థితి. సో ఎస్ఎస్సి దీని గురించి చాలా అర్థం చేసుకుంటుంది అనుకుందాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ టాపిక్. సో ఇదే స్కామ్ అంటే పెద్ద ఏమీ లేదు. ఒకసారి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో సెకండ్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, విద్యా వేదాంత టెలిగ్రామ్ ఛానల్. సో ఆ ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే దాదాపు 400 ఫైల్స్ ఉన్నాయి. ఫైల్స్ అంటే జస్ట్ ఫైల్స్ కాదు, స్టడీ మెటీరియల్స్. సో డిఫరెంట్ ఎడ్యుకేటెడ్ ట్యూటర్స్, నార్త్ సౌత్ నుంచి టాప్ ఎడ్యుకేషన్ ట్యూటర్స్ ఉంటారు కదా. సో ఆ ఎడ్యుకేషనల్ ట్యూటర్స్ నుంచి కలెక్ట్ చేసిన మెటీరియల్స్ అవన్నీ. సో ఆ మెటీరియల్స్ అన్నింటినీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఫ్రీగా పెయిడ్ చేయకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే వీటిలోనే మనకి మోటివేషన్ వీడియోస్ ఉన్నాయి, మీరు ఇప్పుడు చూసారు. సో ఈ మోటివేషన్ వీడియోస్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా మోటివేషన్ కోల్పోయినట్లయితే మీకు ఫ్రీక్వెంట్ గా వస్తాయి. సో మీకు డైలీ రాకపోయినా 2 డేస్ కి 3 డేస్ కి ఒకసారి వస్తుంది. అలానే అప్డేట్స్ ఇస్తాం. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్డేట్స్, సో ఇలా అప్డేట్స్ ప్రతి దానికి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, జాబ్స్ ఏమైనా పడినప్పుడు నోటిఫికేషన్స్ కూడా ఇస్తాం. అలానే నా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వీడియోస్ ఎప్పుడెప్పుడు అప్లోడ్ అవుతాయి అనేది కూడా సో ఆబ్వియస్ గా వస్తాయి.
సో ఇదొచ్చేసి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కంటెంట్ అనేది ఫ్రీగా వస్తది. మీరు ఎక్కడెక్కడో ఎతుక్కోవాల్సిన పని లేదు. అలానే ఈ కంటెంట్‌ని ఏది మనం హ్యాక్ చేసి గాని, డైరెక్ట్‌గా గాని చేయట్లేదు. మనం ఇది వేరే వేరే గ్రూపుల నుంచి కలెక్ట్ చేసి నేను మనకి అందరికి ఈజీగా ఉండేలాగా మాత్రమే అవైలబిలిటీలో ఉంచాను. అండ్ నేనొచ్చేసి మీరు ఇది చూసుకున్నట్టయితే డిస్కషన్ గ్రూప్ ఇది. ఈ డిస్కషన్ గ్రూప్ ఏంటంటే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందనుకోండి, మీరు ఎక్కడెక్కడో డౌట్ అడగాల్సిన పని లేదు. సో డిస్కషన్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీరు డౌట్ అడిగితే మీకు ఖచ్చితంగా టాపిక్ గురించో, లేదంటే ప్రాబ్లమ్ గురించో, లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే సో సబ్జెక్ట్ రిలేటెడ్ అండ్ జాబ్ రిలేటెడ్ మాత్రమే. సో దానికి సంబంధించి మన వాళ్ళైతే రెస్పాన్స్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. సో ఇందులో అందరూ కూడా ఓన్లీ జాబ్ గురించి మాత్రమే మాట్లాడతారు. మీ నంబర్స్‌కి ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్నీ హైడ్‌లో ఉంటాయి. మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ. సో ఎవరు చూడడానికి కుదరదు. సో ఇదేంటంటే మెటీరియల్స్ గ్రూపు. నేను చెప్పాను కదా! ఆల్రెడీ వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో పైన మీకు పిన్ చేసి పెట్టాను. ఈ వీడియోస్ అనేది మీరు మెటీరియల్స్ అనేది ఎట్లా వాడుకోవాలనేది ఒక వీడియో ద్వారా. సో ఆ వీడియో డౌన్‌లోడ్ చేసి మీరు చూసుకోవచ్చు. సో ఇంతే మీకు 2 టాపిక్స్ గురించి చెప్పాను. సీజీఎల్ నోటిఫికేషన్ అండ్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానెల్‌కి సంబంధించి. సో మెటీరియల్ అయితే మిస్ చేసుకోకండి. మీకు బయట ఎక్కడ దొరకదు. సో మీకు యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. ఆల్ ద బెస్ట్.